మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక, హరిత హోటళ్లు ఇక బార్ అండ్ రెస్టారెంట్స్ అంటూ 14వ పేజీలోని వార్త ఇది. ట్రంప్ పిచ్చోడు, నిప్పులు చెరిగిన అమెరికన్లు. మొత్తం మీద అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం మీద ట్రంప్ ని ఒక పిచ్చోడు అంటూ చెప్పుకొని వస్తున్నారు. ఎందుకంటే మొత్తం మీద ఇంతకు ముందు ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరు కూడా చేయనటువంటి విచిత్రమైనటువంటి వికృతమైనటువంటి చిలిపి చేష్టలు లాంటివి పనులు చేస్తున్నాడు. కాబట్టి అక్కడి ప్రజలు మొత్తం మీద ఆయనకు ట్రంప్ ఒక పిచ్చోడు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ట్రంప్ మస్క్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు. రోడెక్కిన 5 లక్షల మంది ప్రజలు. హ్యాండ్స్ ఆఫ్ పేరిట వరదల్లా వీధుల్లోకి. ట్రంప్ చేపట్టిన స్వల్ప కాలంలోనే నిరసన ర్యాలీలు, ధర్నాలు. నిరసనలతో ఒరిగేదేం లేదు, వైట్ హౌస్ స్పష్టీకరణ. ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముప్పు, బ్రిటన్ ప్రభుత్వం అంచనా అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద ట్రంప్ రెండవసారి ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది. మొత్తం మీద ప్రజలు ఆయన ఏమంటున్నారంటే, మొత్తం మీద అమెరికన్లు ట్రంప్ ఒక పిచ్చోడు అంటూ నిప్పులు చెరిగిర్రు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ యూరోప్ లోను నిరసనల హోరు అంటూ ఇక్కడ మనం చిత్రంలో ఫోటో చూడొచ్చు. ఇక్కడ పేదవారి కళ్ళల్లో ఆనందం చూశా. పేదలందరికీ ఆహార భద్రత కల్పించేందుకే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం. ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. భద్రాద్రి జిల్లా సారపాకలోని గిరిజన లబ్ధిదారుల ఇంట్లో సన్నబియ్యంతో భోజనం. ఆ కుటుంబానికి కొత్త వస్త్రాలు అందజేత. సీఎంతో పాటు భట్టి, తుమ్మల, పొంగులేటి. మొత్తం మీద తెలంగాణ ప్రజలకు తెల్ల బియ్యం అంటే రేషన్ బియ్యం, తెల్ల కార్డు దారులకు రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇవ్వడంతో మొత్తం జీవితాలు మొత్తం మారిపోయినట్టుగా చెప్పుకొని వస్తున్నాడు ఇక్కడ రేవంత్ సర్కార్. ఏది ఏమైనా కానీ తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇయ్యంగానే జీవితాలు మారిపోవు సార్. మొత్తం మీద తెలంగాణ ప్రజలకు కావాల్సింది వాళ్లకు వ్యాపారుల్లో గాని, ఆ తర్వాత విద్య, వైద్య రంగంలో మొత్తం మీద మంచిగా చేస్తే బాగుంటది. కానీ తెల్ల రేషన్ బియ్యం ఇయ్యంగానే జీవితాలు మారిపోవు అంటూ కొందరు మేధావులు కూడా చెప్పుకొని వస్తున్నారు. ఏది ఏమైనా కానీ తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆనందంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ చెప్పుకొని వస్తున్నది. ఏది ఏమైనా సన్న బియ్యం పేద ప్రజలకు అందియడంతో ఒకవైపు నుంచి మేలని చెప్పుకోవచ్చు. కాకపోతే మొత్తం మీద తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం అయ్యంగానే సరిపోదు సార్. వాళ్ళకు కావాల్సినటువంటి పనులు అంటే ఆ తర్వాత ఉద్యోగ రంగంలో గాని, ఆ తర్వాత వైద్య రంగం, విద్యా రంగంలో పలు మార్పులు తీసుకొచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మెరుపులు దిద్దినట్టుగా ఉంటది. కాకపోతే తెల్ల బియ్యం ఇయ్యంగానే సరిపోదు అంటూ కొంతమంది మేధావులు చెప్పుకొని వస్తున్నారు. ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం మీద పేదలకు న్యాయం జరుగుతుందనే చెప్పుకోవచ్చు. అకారణంగా ఏడుస్తుంటారు కొందరికి, ఇది అలవాటుగా మారింది. మనమేం చేయలేం, స్టాలిన్ పై మోదీ విమర్శ. తమ హయాంలోనే తమిళనాడు ఎక్కువ కేటాయింపులని వెల్లడి. తనకు లేఖలు రాస్తున్న తమిళనాడు నేతలు తమిళంలో సంతకం సైతం చేయడం లేదని ఎద్దేవా. పంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని, తమిళనాడు సీఎం గైర్హాజరు. సాంకేతికత సాంప్రదాయ సమ్మేళనం. పంబన్ 100 ఏళ్ల క్రితం గుజరాత్ బిడ్డ నిర్మించాడు. ఇప్పుడు మళ్ళీ గుజరాత్ బిడ్డకు అవకాశం, మోదీ అంటూ 2వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద అకారణంగా ఏడుస్తుంటారు అంటూ వార్త తీసుకుని వచ్చింది. రహదారులకు భూములు ఇవ్వండి, స్థల సేకరణలో చొరవ తీసుకోండి. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ. తెలంగాణలో బీజేపీదే అధికారం, పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఉద్ఘాటన అంటూ 12వ పేజీలో వార్త ఇది. దాచాలంటే దాగునులే, వయసు కనబడనివ్వకుండా చేసే మార్గాలెన్నో. యాంటీ ఏజింగ్ క్రిముల నుంచి లేజర్ కణాల చికిత్సల వరకు అందుబాటులో.
3 పదుల వయసు దాటిన మహిళల్లో చాలా మంది చూపు ఆయా చికిత్సల వైపు. మగవారిలో ఎక్కువగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్, బొటానికల్ చికిత్సలు. రూపాయలు వేల కోట్ల వ్యాపారంగా యాంటీ ఎన్జింగ్ రంగం. అర్హత లేని వారితో ఈ చికిత్సలు చేయించుకుంటే కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే. ప్లాస్టిక్ సర్జన్ల హెచ్చరిక అంటూ 14వ పేజీలోని వార్త. మొత్తం మీద వయస్సుని దాచుకోవాలంటే 30 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఇంకా యంగ్గా కనబడాలి, అంటే ఇంకా ఔషిగా కనబడాలి. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ క్రీములు అని, ఆ తర్వాత అని, లేజర్ కణాల చికిత్స అని, ఇలా మార్కెట్ లో రకరకాలుగా కొత్తగా అయితే స్త్రీలలో రకరకాల వాడుతున్నారు. ఆ తర్వాత మగవారి వరకు వచ్చేసరికి హెయిర్స్ కొత్తగా హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవడం గాని, అంటే తమ ఇంకా వయసులోనే ఉన్నాము, ఔషిగానే ఉన్నామని చూపించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారంట. కానీ ప్లాస్టిక్ సర్జన్లు మాత్రం వాటి వల్ల కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు దారబోస్తున్నారు. వీటి వల్ల ప్రాణానికే హానికరం అంటూ మొత్తం మీద ప్లాస్టిక్ సర్జన్లు చెప్పుకొని వస్తున్నారు. ఇది 14వ పేజీలోని వార్త. సిపిఎం కొత్త సారథి ఎంఏ బేబీ అంటూ 2వ పేజీలోని వార్త. ఎంఏ బేబీ అంటూ కృష్ణా ట్రిబ్యునల్ వార్త. విచారణకు నేను ట్రిబ్యునల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొని వస్తున్నాడు. భారత దృష్టి అంటూ సచివాలయంలో ఏఐసిసి సచివాలయంలో సమీక్ష, ఏఐసిసి ఇన్ఛార్జ్ 12వ సమీక్షణ అంటూ 12వ పేజీలో మంత్రివర్గ విస్తరణలో ఏఐసిసి విస్తరణలో తెలంగాణలో నిర్ణయమా? తెలంగాణను భ్రష్టు పట్టించారు, పాలనను భ్రష్టు పట్టించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్, ఎంఐఎం కు కాంగ్రెస్ బీఆర్ఎస్ సహాయ మంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ ఇంటికి పైసలు రెడీ, ఇంద్రమ్మ ఇళ్లకి పైసలు రెడీ, 2,000 కోట్లు. ఇంద్రమ్మ ఇళ్లకు రూపాయలు 3,000 నుంచి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్, హడ్కో నుంచి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చేసిన వారికి త్వరలో ఆర్థిక సాయం. పూర్తి చేసిన వారికి త్వరలో ఆర్థిక సాయం. మొదటి దశ కింద రూ. 1,00,000 చొప్పున అందజేత, రూ. 1,00,000 చొప్పున అందజేత. నిర్మించుకునే దాకా కూడా స్తోమత లేని వారికి రుణాలు మొత్తానికైతే ఇంద్రమ్మ ఇళ్లకు పరిహారం అందిస్తాం అంటూ వాళ్ళకు కూడా పరిహారం అందిస్తాం అంటూ వార్త తీసుకుని ఎస్హెచ్ జీల నుంచి రుణాలు ఇప్పించే అవకాశం ఉంటుంది. ఎవరైతే రుణాలు ఇప్పించే అవకాశం ఉంటుంది, ఎవరైతే బేస్మెంట్ వరకు కూడా నిర్మించుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారో వార్త తీసుకుని 12వ పేజీలోని వార్త తీసుకుని వచ్చింది. ఇక్కడ 12వ పేజీలోని వార్త. జిఎస్డిపి వృద్ధి రేటులో తెలంగాణకు 13వ స్థానం. 2024 ధరల వల్ల 6.79% నమోదు. 6.79% నమోదు. ఆహార కల్తీలో దక్షిణ భారతంలో దక్షిణ భారతంలో 58% రెండవ స్థానం. దేశంలోనే 58%తో దేశంలోనే వార్త అంటూ 13వ పేజీలో. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.